ఇంత వర్షం ఎక్కడా చూడ్లేదు. కుండ ఎత్తిపోసినట్టు వర్షం ధారగా కురుస్తూనే ఉంది. 3 రోజుల్నించి వర్షం అవ్వడంతో గూట్లో నుంచి పిట్టలు కూడా రావట్లేదు. ఇలా జరుగుతుండగా ఆ హోరుగాలికి 2 మామిట్టెంకలు కొట్టుకొని ప్రశాంతంగా ఉండే రాజవొలు అనే గ్రామానికొచ్చాయి. మొదటి మామిట్టెంక ఇలా అంది. ఆహా! అద్భుతంగా ఉంది కదా ఈ ఊరు. చాలా అందంగా, ప్రశాంతంగా ఉంది. దానికి రెండో టెంక, ఏ ఊరైతే ఏవుందిలే, అదే మట్టి అంటూ చాలా నీరసంగా చెప్పింది. ఈ భూమిలో మొలకెత్తి అందరికీ మంచి పళ్ళిస్తూ, పక్షులకి ఆశ్రయమిస్తూ నేను సంతోషంగా బతుకుతాను అని ఆ ఊర్ని, ఆ మనుషుల్ని చూస్తూ అంది. ఇలా ఆ మొదటి టెంక అంటూ ఉంటే రెండో టెంక మాత్రం చాలా నిస్పృహగా ముఖం పెట్టి, నాకైతే ఓపిక లేదు. ఏం చెయ్యను? నేను కష్టపడి పండ్లు కాస్తే దారిన పోయేవారు కోసుకుంటూ ఉంటారు. నేనెండలో మండిపోతే నీడ కాచుకుంటారు. ఈ జనాలకి సేవ చేయడం నాకేం అవసరం అని చాలా పిసినార్తనంగా చెప్పింది. దాంతో వాదించడం ఎందుకులే అని మొదటి టెంక మౌనంగా ఉండిపోయింది. ఒక మంచి శుభముహూర్తాన మొదటి టెంక భూమి లోపలికి వెళ్ళిపోయింది. రెండో టెంక మాత్రం భూమ్మీద ఉంటూ హాయిగా వాళ్లని వీళ్లని చూస్తూ ఉంది. ఈ టెంకకసలు తెలివేలేదు, నాలా జీవితాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేదు అని తనలో తాననుకుని సంతోషంగా ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజొక కోడిపుంజు తన భార్య అయిన తన పెట్టను తీసుకుని విహారానికొచ్చింది. కోడిపెట్ట ఇలా అంటుంది. అబ్బా! ఆ గింజ చూడండి ఎంత బాగుందో, అది నాకు కావాలి. నువ్వడిగితే ఇవ్వకుండా ఉంటానా అంటూ ఆ కోడిపుంజు విత్తనం దగ్గరికెళ్ళి పొడవడం మొదలుపెట్టింది. పొడవాటి ముక్కుతో పొడుస్తూ ఉండడంతో ఆ విత్తనానికి 100 సుత్తి దెబ్బలు ఒకేసారి పడినట్టయింది. అప్పుడు రెండో టెంక, అమ్మో! అబ్బో! నా వల్ల కాదు, దేవుడా అని అరుస్తూ ఉంది. ఇంతలో వర్షం పడ్డంతో ఆ కోడిపుంజు పెట్టెను తీసుకుని పరిగెడుతూ వెళ్ళిపోయింది. రెండో టెంకేమో బతుకు జీవుడా అనుకుని ఊపిరి పీల్చుకుంది. రెండో టెంక, వరుణదేవుడా నీకు శతకోటి దండాలయ్యా అనుకొని ఈ బాధలు పట్టం కంటే భూమి లోపలికి వెళ్ళిపోవడం మంచిది అనుకుని లోపలికెళ్ళిపోయింది. వర్షాలు బాగా పడ్డంతో 2 చెట్లు మొలకెత్తాయి. మొదటి టెంక నుండి వచ్చిన చెట్టు కాస్త ఎత్తుగా గుబురుగా పెరగడం మొదలుపెట్టింది. రెండో చెట్టు, ఏంటి మిత్రమా, నాకంటే ఎక్కువ ఎదిగిపోతున్నావు అంటూ కొంచెం అసూయతో కూడిన మాటలు మాట్లాడింది. అదేం లేదులే మిత్రమా, నీకంటే ముందే మొలకెత్తాను కదా, అందుకు కొంచెం ముందున్నాను అని చిన్ని చిరునవ్వుతో చెప్పింది. బహుశా మనవంటే నచ్చని వాళ్ళకి మన నవ్వే పెద్ద శిక్షేమో కదా. ఇలా జరుగుతూ ఉండగా ఒక మేకపిల్ల వచ్చి ఎత్తుగా పెరిగిన చెట్టుని నమిలేసింది. అది చూసి ఆ రెండో టెంక పగలబడి నవ్వింది. ఎగిరెగిరి పడ్డావు. కాని ఆ మొదటి చెట్టు ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వెక్కిరింతలు భరించింది. ఇలా ఉన్న సమయంలో వరుణుడు మళ్లీ వర్షం కురిపించాడు. దాంతో ఆ మొదటి చెట్టు మళ్లీ చిగురించింది. అంతా అయిపోయింది అనుకున్నప్పుడు చిగురించే కొత్త ఆశ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇలా వరుణుడి సాయంతో 2 చెట్లు బాగా పెరిగాయి. సూర్యుడు కూడా బాగా సహకరించేవాడు. 2 చెట్లు బాగా ఉండడంతో పిల్లలు, పెద్దలు అక్కడికొచ్చి సేద తీరేవారు. ఆహా! ఎంత ఆనందంగా ఉందో! నా వల్ల ఎంతోమంది సేద తీరుతున్నారు. నాకదే చాలు అని మనసులో అనుకొని మొదటి చెట్టు తృప్తిపడేది. రెండో చెట్టు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. నేనెండలో బాగా మాడిపోతుంటే వీళ్లు మాత్రం హాయిగా సేద తీర్తారా అని తన దగ్గర ఎవ్వర్నీ కూర్చొనిచ్చేది కాదు. ఎవరైనా కూర్చుంటే పైనుంచి ఆకులు పడేయడం, ఎండ వాళ్ల మీద పడేలా కావాలని కొమ్మలు సర్దుకోవడం చేస్తూ ఉండేది. దాంతో అందరూ ఆ మొదటి చెట్టు దగ్గరే ఉండేవారు. ఒకరోజు రాత్రి 2 చెట్లు పక్కపక్కనున్నాయి కాబట్టి మాట్లాడటం మొదలుపెట్టాయి. మొదటి చెట్టు ఇలా అంది. మిత్రమా, ఒక చెట్టుగా మన వల్ల కొంచెం మానవజాతికి మేలు జరగాలి. అంతేకాని ఇలా వాళ్లని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వలా చేయడం సమంజసమేనా అంటూ సూటిగా ప్రశ్నించింది. దానికి రెండో చెట్టు, నాకు నచ్చినట్టే చేస్తాను. వీళ్లకి సాయం చేయాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఖరాఖండిగా తెగేసి చెప్పింది.
దాంతో మొదటి చెట్టు ఏం మాట్లాడలేకపోయింది. కొన్ని రోజులకి మొదటి చెట్టుకి మామిడికాయలు కాయడం మొదలుపెట్టింది. పిల్లలందరూ వచ్చి ఆ కాయల కోసం రాళ్లు విసరడం మొదలుపెట్టారు. అవా చెట్టుకి తగులుతూ ఉంటే చెట్టుకి చాలా బాధగా ఉండేది. అప్పుడు రెండో చెట్టు, చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఎన్ని దెబ్బలు తినాల్సొస్తోందో అంటూ ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. పిల్లాడు పాలు తాగితే ఏ అమ్మ బాధపడదు కదా అని మొదటి చెట్టు మాత్రం చాలా ఆనందంగా చెప్పేది. ఇలా ఉండగా ఆ మొదటి చెట్టు మీదకి కొన్ని పక్షులు కూడా వచ్చి ఆశ్రయం ఏర్పరచుకున్నాయి. బహుశా అక్కడైతే ఆహారం దొరుకుతుందని కాబోలు. పైన పక్షుల గూడులతో, కింద పెద్ద మనుషులతో ఇంకా పిల్లలతో ఎప్పుడూ ఆ చెట్టు కింద మీద కోలాహలంగా ఉండేది. అప్పుడప్పుడు ఆ కొమ్మల మీద రెట్టలు కూడా పడేవి. రెండో చెట్టు ఇలా అంటుంది, మిత్రమా, నీ దగ్గర ఒక్కటే వాసన, ఇలాంటిదేదో అవుతుందని నేను కాయలు కాయలేదు అని తను చేసిందే సమంజసం అన్నట్టు మాట్లాడటం మొదలుపెట్టింది. అయినా దానిక్కూడా మొదటి చెట్టు ఏమీ స్పందించలేదు. కొన్ని రోజులకి ఒక పెద్ద మనిషితో పాటు ఇంకొంతమంది వచ్చారు. ఊరి పెద్ద ఇలా అన్నారు, ఈ చెట్టుని మన ఊరి రచ్చబండగా మార్చేద్దాం, మీరేమంటారు? అనగానే మిగతా అందరూ కూడా దానికి సరే అన్నారు. సంతోషంగా ఆ మొదటి చెట్టు కింద అరుక్కట్టారు. ఆ చెట్టు చుట్టుపక్కల మాత్రం అందరూ కలిసి శుభ్రం చేశారు. అందరూ సంతోషంగా ఆ చెట్టు కింద కాలక్షేపం చేసేవారు. రెండో చెట్టు దగ్గరికి మాత్రం ఒక్కరు కూడా వెళ్లేవారు కాదు. కొన్ని రోజులకి ఆ చెట్టు మీదకి ముళ్ళ చెట్లు అల్లుకున్నాయి. చుట్టుపక్కల చెత్త చెదారం అంతా ఉండేది. కొన్ని రోజులకి బోర్న వర్షం కురిసింది. దాంతో అందరూ పరిగెత్తుకుంటూ మొదటి చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ నిమిషం మాత్రం రెండో చెట్టు బాధపడిన మాట వాస్తవం. ఇంత కష్టకాలంలో కూడా నన్ను గుర్తు చేసుకోలేదా? అయినా నేనంత చెడ్డదాన్నా అని తనను తాను ప్రశ్నించుకుంది రెండో చెట్టు. కాని అప్పటికే జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది. ఆ చెట్టు కార్చిన కన్నీరు వర్షంలో కలిసిపోయింది. ఈ రెండో చెట్టు నన్ను పట్టించుకునే నాథుడే లేడు అని తనలో తాను కుమిలిపోయింది. కొన్ని రోజులకి కలప వ్యాపారం చేసేవారొచ్చి ఊరి పెద్దను కలిసి చెట్టునివ్వమని అడిగారు. దాందేముంది, తీసుకోండి. అందులో నుంచి ఒక గుమ్మం తయారు చేసి గుడికమర్చండి. మిగతాది మీరు తీసుకోండి అని చెప్పాడు ఊరి పెద్ద. దానికా కలప వ్యాపారులు ఒప్పుకున్నారు. వెంటనే ఆ చెట్టుని పడగొట్టారు. మొదటి చెట్టు బాధపడుతూ చూస్తోంది కాని ఏమీ చెయ్యలేకపోయింది. ఆ కలపని కత్తిరించి తీసుకెళ్ళిపోయారు. ఒక మంచి దుంగం తీసుకుని గుడిలో గుమ్మం తయారు చేసి ఇచ్చారు. వచ్చిపోయే భక్తులు తొక్కుతూ వెళ్లడం మొదలుపెట్టారు. నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను మిత్రమా, నువ్విన్లేదు. పిసినార్తనం మనిషి కంటే అలవాటవుతుంది. చెట్టుకుంటే అది అంతమవుతుంది అని తన మనసులో అనుకుంది మొదటి చెట్టు. కొన్ని రోజులకి ఒక రాత్రి భోర్న మళ్లీ వర్షం కురిసింది. చెట్టు మీద ఉన్న పిట్టలన్నీ ఆకుల చాటున దాక్కున్నాయి. తర్వాత రోజు ఉదయం అంతా యథావిధిగా ఉంది. కాని కొట్టేసిన రెండో చెట్టు దగ్గర్నుంచి చిన్న చిగురు రావడం మొదలుపెట్టింది. అది చూడగానే మొదటి చెట్టు చాలా సంతోషించింది. ఇందాక చెప్పినట్టు అంతా అయిపోయాక చిగురించే చిన్న ఆశ చాలా అందంగా ఉంటుంది కదా. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, పిసినారితనం, స్వార్థం మనల్ని చివరికి ఒంటరిగా చేసి నాశనం చేస్తాయి. ఇతరులకి సహాయం చేస్తూ పంచుకుంటూ జీవిస్తేనే నిజమైన ఆనందం, గౌరవం లభిస్తాయి. తప్పు చేసిన తర్వాత కూడా మారడానికి ప్రయత్నిస్తే జీవితం మళ్ళీ కొత్త ఆశనిస్తుంది.